జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వరి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహాదేవ్పూర్ కాటారం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. పలుచోట్ల మొక్కజొన్న పంట రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రేగొండ మండలం గుడిపల్లిలో ఈదురుగాలుల బీభత్సానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షానికి ఇళ్లు కోల్పోయిన బాధితులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే గండ్ర హామీ ఇచ్చారు. మరోవైపు ములుగు జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. వెంకటాపూర్ గోవిందరావుపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంటనే రేవంత్ ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. నేను ఆ 3 ఎకరాల నల్ల తోట పెట్టుకున్నా, మామిడి తోట పెట్టుకున్నా. ఇప్పుడు 5-6 సార్లు మందులు కొట్టిన, 20 బత్తాలంతా మందులు పోసిన. కాయ సైజుకి వచ్చినాక ఈ గాడుపు దువారం, ఈ ఉరుములు తరుములు, ఇక రాళ్ళ వర్షంతో నా తోట అంతా కూలింది. మరి ప్రభుత్వం నాకు ఏదన్నా సహాయకారం చేయాలి. నేను కుమిలి చచ్చిపోతాను. మొత్తం చేతికి వచ్చిన పంట మొత్తం నష్టమైంది. మరి ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలి.